నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. నవచేతన స్క్రీనింగ్ కార్యక్రమంతో చిన్నారుల మానసిక ఎదుగుదలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. నవచేతన కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేయాలి. 6 సంవత్సరాలలోపు పిల్లల ఈసీడీ స్క్రీనింగ్ అంశంపై 2 రోజుల జిల్లా స్థాయి శిక్షణా కార్యక్రమాన్ని మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ ఎం గోపాల్ రెడ్డితో కలిసి ప్రారంభించిన తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. రైల్వే ప్రాజెక్టులు, భూసేకరణ, జాతీయ రహదారుల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి. రెవెన్యూ, పీజీఆర్ఎస్ రీసర్వే, 22A నిషేధిత జాబితా కేసులకు మొదటి ప్రాధాన్యతతో పరిష్కారం చూపాలి. సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశంలో తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర ఆదేశాలు. ఆపరేషన్ క్లీన్ స్వీప్లో భాగంగా పలు ప్రాంతాల్లో కాలువల్లో చెత్త తొలగింపు పనులను పరిశీలించిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎఫ్ఎస్ఐ శారదాదేవి కాలువల్లో ఎప్పటికప్పుడు సిల్ట్ తొలగించాలని సిబ్బందికి ఆదేశాలు. తిరుచానూరు వసుంధర నగర్లో పేలిన గ్యాస్ సిలిండర్, భారీగా ఆస్తి నష్టం, ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో త్రుటిలో తప్పిన ప్రాణాపాయం. ఇక వార్తల్లోని వివరాలు. అంగన్వాడీ కేంద్రాల్లో 0 నుండి 3 సంవత్సరాల లోపు పిల్లల ప్రారంభ మెదడు అభివృద్ధి కోసం అమలు చేస్తున్న నవచేతన కార్యక్రమాన్ని జిల్లాలో మరింత సమర్థవంతంగా అమలు చేయాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. మంగళవారం తిరుపతి కలెక్టరేట్ సమావేశ మందిరంలో మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఏఐ ఎనేబుల్డ్ ఎర్లీ చైల్డ్హుడ్ డెవలప్మెంట్ ఈసీడీ స్క్రీనింగ్ ఫర్ 0 to 6 years చిల్డ్రన్ అనే అంశంపై 2 రోజుల జిల్లా స్థాయి శిక్షణా కార్యక్రమాన్ని మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ ఎం గోపాల్ రెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పిల్లల్లో అభివృద్ధి లోపాలను ప్రారంభ దశలోనే గుర్తించి తగిన సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నవచేతన ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేస్తోందని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా నిర్వహించే స్క్రీనింగ్ ప్రక్రియను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రత్యేక యాప్తో ఆన్లైన్ ట్రాకింగ్ వ్యవస్థను అందుబాటులోనికి తీసుకువచ్చినట్లు వెల్లడించారు. పిల్లల మెదడు అభివృద్ధిలో సుమారు 80% తొలి ఏడాదిలోనే 90 నుంచి 95% వరకు 2 సంవత్సరాల వయసు వచ్చేలోపే పూర్తవుతుందని పేర్కొన్నారు. ఈ దశలో అభివృద్ధి ఆలస్యం లేదా ఇతర సమస్యలను గుర్తించి జోక్యం చేసుకుంటే పిల్లల భవిష్యత్తుపై సానుకూల ప్రభావం చూపుతుందని తెలిపారు. స్క్రీనింగ్లో అనుమానాస్పద లక్షణాలు కనిపించిన ప్రతి చిన్నారిని జిల్లా ప్రారంభ జోక్య కేంద్రాలకు DEICకి రెఫర్ చేసి అవసరమైన సేవలు అందించనున్నట్లు చెప్పారు. పోషకాహారం, తల్లిదండ్రుల భాగస్వామ్యం, నిపుణుల సలహాలు వంటి చర్యల ద్వారా అనేక సమస్యలను ప్రారంభ దశలో అధిగమించవచ్చని పేర్కొన్నారు. స్క్రీనింగ్ పరీక్షలు కేవలం ప్రాథమిక గుర్తింపు కోసమేనని, అవి నిర్ధారణ పరీక్షలు కావని తెలిపారు. తల్లిదండ్రులకు విషయాన్ని సున్నితంగా వారికి అర్థమయ్యే రీతిలో వివరించాలన్నారు. మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ మాట్లాడుతూ చిన్నారుల మానసిక, శారీరక అభివృద్ధిలో తొలి 1000 రోజులు అత్యంత కీలకమైనవని, ఈ దశలోనే ఎదుగుదల లోపాలను గుర్తించి తగిన చర్యలు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం నవచేతన కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. అంగన్వాడీ, ICDS శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిక్షణ కార్యక్రమంలో మాట్లాడిన అధికారులు పిల్లల శారీరక ఎదుగుదలతో పాటు మానసిక వికాసంపై కూడా ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికే కొన్ని పైలట్ కేంద్రాల్లో నవచేతన కార్యక్రమాన్ని అమలు చేసి సానుకూల ఫలితాలు సాధించినట్లు వెల్లడించారు. 3 ఏళ్లలోపు అభివృద్ధి లోపాలను గుర్తించి తల్లిదండ్రుల సంరక్షకులు, అంగన్వాడీ సిబ్బందికి అవగాహన కల్పించడం ద్వారా సకాలంలో జోక్యం చేసుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. చిన్నారులు భవిష్యత్తులో విద్య, సామాజిక మరియు వృత్తి రంగాల్లో మరింత మెరుగైన అవకాశాలు పొందగలరని తెలిపారు. ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా చిన్నారుల అభివృద్ధిని పర్యవేక్షించే ఈ కార్యక్రమం రాష్ట్రంలో బాలల సంక్షేమానికి కొత్త దశను చూపుతుందని తెలిపారు. ICDS PD మాట్లాడుతూ 0 నుండి 6 సంవత్సరాల లోపు వయసు గల పిల్లల్లో శారీరక మరియు మానసిక అభివృద్ధిని అత్యంత ఖచ్చితంగా అంచనా వేయడానికి ఈ నూతన AI సాంకేతికత ఎంతగానో ఉపయోగపడుతుందని, పిల్లల ఎదుగుదలలో లోపాలు ఏవైనా ఉంటే వాటిని ప్రాథమిక దశలోనే గుర్తించి సత్వరమే తగిన చర్యలు తీసుకోవడానికి క్షేత్రస్థాయి అధికారులను సన్నద్ధం చేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని అన్నారు. ఈ కార్యక్రమంలో CDPOలు మరియు సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే మనం మన సెంటర్లో అన్ని విధాలుగా పోషకాహారం బట్టి వాళ్ళ చదువుకు సంబంధించి వాళ్ళ హెల్త్కి సంబంధించి అన్నీ చూసుకుంటున్నప్పటికీ ఎక్కడో చిన్న చిన్న మిస్సింగ్ లింక్స్, ఏదైతే చాలా క్రిటికల్ మిస్సింగ్ లింక్స్ ఉన్నాయో అందులో ఇది అత్యంత ముఖ్యమైనది. ఓకే, ఈ 4 Ds చాలా తలపడతాను. ఈ 4 Ds అంటే ఎఫిషియన్సీ, డిసీజెస్, డిఫెక్ట్స్, డెవలప్మెంట్, డిసబిలిటీస్. ఓకే, ఈ 4 Ds అనేది ఎప్పుడో కేంద్ర ప్రభుత్వం మనకి గుర్తించమని చెప్పేది. దాంట్లో భాగంగానే ఆర్బీఎస్ ప్రోగ్రాంలో భాగంగానే
డిస్ట్రిక్ట్ అర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్స్ని అంటే డిఏసి సెంటర్లు కూడా ప్రతి ఒక్క గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో లేదంటే అవుట్ సైడ్ ఆఫ్ జనరల్ హాస్పిటల్స్ మోటార్ గ్లాస్ గ్రాస్ మన దగ్గర వేసినప్పుడు మన దగ్గర కొంతమంది పిల్లలు గుర్తిస్తున్నాము. దానికి మనము రిఫరల్ మన సిస్టంలో ఉన్నటువంటి హెల్త్ డిపార్ట్మెంట్, స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, ఐసిడిఎస్ ఈ మూడు స్ట్రీమ్ గా పని చేయకపోయేసరికి అక్కడక్కడ కొంతమంది మనం డిఏసి సెంటర్స్కి వెళ్ళలేదు. అంత మంచి సెంటర్లు ఉన్నప్పుడు మనం వాటిని వాడుకోలేదు. ఇప్పుడు పేరెంట్స్ అవేర్నెస్ ఇస్తే సరిపోతుందా అంటే కాదు, ఫ్యామిలీ మెంబర్స్ మొత్తానికి అవేర్నెస్ ఇవ్వాలి. ఒక పేరెంట్ ఏం చేస్తారో తనకి తను వెళ్ళిపోతుంటారు. ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మనం అవేర్నెస్ ఇవ్వగలిగితే వీటి మీద అంటే బిడ్డ పుట్టినప్పటి నుంచి ఏ వయసులో ఏ ఎదుగుదల ఉండాలి, ఒక 3 months లో ఆ బిడ్డ ఎదుగుదల ఎలా ఉండాలి, గర్భవతిగా ఉన్నప్పుడు గర్భంలో ఎదుగుదల ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా ప్రాపర్ గా ఆ బిడ్డకు మనం అందించగలిగితే బాలికలలో మంచి పౌరులుగా తీర్చిదిద్దగలము. ఆ వ్యవస్థ ఉన్నటువంటి ఒకే ఒకటి కాక మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ మన జిల్లాలో ఉన్నటువంటి 2549 అంగన్వాడీ కేంద్రాలలో ఇవన్నీ కూడా మనం ఈ రోజు మన ట్రైనర్స్ గా డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్స్ గా మనం తయారయ్యి ఇక్కడ జరిగినటువంటి డిలేస్ ఏదైతే ఉన్నాయో మనం ఐడెంటిఫై చేసుకొని ఇంకా మన అంగన్వాడీ కేంద్రాల్లోకి వెళ్ళడానికి అంగన్వాడీ కార్యకర్తలకు ట్రైనింగ్ ఇవ్వడం. సో ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి ఉద్దేశాలు సేవలు సాధారణంగా కొన్ని మాత్రమే తెలిసింది. అలా కాకుండా ఒక స్టాండర్డ్ డిజైన్ ఫార్మాట్ రూపంలో కనుక ఒక యాప్ రూపంలో అంగన్వాడీ కార్యకర్తలకు ఇవ్వగలిగితే డెఫినెట్ గా అన్ని క్వశ్చన్ రూపంలో అతను చేయగలిగితే ఎక్కడైతే డిలేస్ ఉన్నాయో వర్గంగా ఐడెంటిఫై చేయడం ఇంకా దాన్ని సాధించుకునేటటువంటి అవకాశం ఉంది. చాలా స్పష్టంగా ఈ నవచేతన ఈ కార్యక్రమం ఏదైతే మనం స్క్రీనింగ్ చేయబోతున్నామో దానికి సంబంధించి దాని అవసరాన్ని చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒకటి ఆల్రెడీ తను డాక్టర్ అయిన చేత ఈ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ లేదా మానసిక ఎదుగుదలకి ఎంత ఇంపార్టెంట్ అన్నది మనందరికన్నా బెటర్గా కలెక్టర్ గారికి తెలుసు. అలాగే దాంతో పాటుగా జిల్లాలో కూడా కొన్ని పైలట్ రూపంలో కొన్ని సెంటర్స్ కూడా చేశారు. సో ఇది మనం పిల్లల్లో చాలా సంవత్సరాలు అంటే మనం 1975లో అంగన్వాడీ సెంటర్స్ ప్రారంభమైన తర్వాత ఐసిడిఎస్ అమైంది అక్టోబర్ 1975, 50 సంవత్సరాలు కింద. అప్పటి నుంచి మనం ఏం చేస్తున్నామంటే అసలు స్టార్ట్ అయింది గర్భిణీలు అట్లానే పాలు చేసే తల్లిలోన పిల్లల్లోన న్యూట్రిషన్ ఫుడ్ అందరికి పోవడం చేత పిల్లల్లోనేమో రక్తహీనత, పిల్లల్లోనేమో మాల్ న్యూట్రిషన్. సో ఇది ప్రధానమైన సమస్యగా గమనించి చాలా హై పర్సెంటేజ్. సో చాలా మంది అఫోర్డబుల్ గా లేకున్నారు ఆ న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవడానికి అన్న ఉద్దేశంతో కొంత సప్లిమెంట్ చేయాలన్న ప్రధాన లక్ష్యంతో డిపార్ట్మెంట్ ద్వారా చాలా ప్రచారంగా చేశారు. గత కొన్ని సంవత్సరాలు కనెక్షన్స్ ఐఎస్లో ఎట్లా ఫామ్ అవుతాయి, ఇవన్నీ మానసికంగా వీళ్ళ ఎదుగుదల ఎలా ఉంది అన్నది తెలుసుకోవడం చాలా ముఖ్యమైన ప్రారంభించడం జరిగింది. సో వీటిని అంటే ఆ ఏజ్లో మనం ఇచ్చే న్యూట్రిషన్ ఫుడ్ ఏదైతే సప్లిమెంట్ చేస్తున్నామో పిల్లలకి ఆ సప్లిమెంట్ గమనించకపోతే అది క్రాస్ అయిపోయినట్టు. ఓకే, తర్వాత దాన్ని ఓవర్కమ్ చేయడం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. అట్లానే ఓవర్కమ్ చేస్తే కూడా అంటే ఆ ఏజ్ సంబంధించిన ఆ ఏజ్ లో ఏదైతే ఉండాలో అది మిస్ అయినప్పుడు ఇప్పుడు చాలా ఇందులో భాగంగా ఈ ప్రాజెక్ట్ లో భాగంగా చూస్తూ ఉంటే తెలుసుకోవాలి. సో ఆయన మా అబ్బాయికి మా అమ్మాయికి ఆయన డాక్టర్ కొనసాగు. సో వాళ్ళకి అప్పుడు తెలియదు కాబట్టి తర్వాత ఇప్పుడు తెలుస్తుంది ఆ డిఫెక్ట్ ఏంటి, దట్ వాజ్ డిఫెక్ట్, దట్ వాజ్ డిలే. ఓకే, సో అది ఆ పేరెంట్స్ ని మనం ప్రాపర్ గా కమ్యూనికేట్ చేయగలిగి వాళ్ళని అది ఓవర్కమ్ చేయించాలన్నది ఉద్దేశం. రైల్వే ప్రాజెక్టులు, భూసేకరణ, జాతీయ రహదారులు నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి. రెవెన్యూ, పీజీఆర్ఎస్, రీసర్వే, 22A నిషేధిత జాబితా కేసులను మొదటి ప్రాధాన్యతతో పరిష్కారం చూపాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర అధికారులను ఆదేశించారు.
రైల్వే ప్రాజెక్టులు, భూసేకరణ, జాతీయ రహదారులు, నిర్మాణ పనులను, భూ సమస్యలు, రెవెన్యూ, పీజీఆర్ఎస్ రీసర్వే, 22A నిషేధిత జాబితా కేసుల పరిష్కారం, మాన్యువల్ రెవెన్యూ రికార్డుల డిజిటలీకరణ, పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ త్వరితగతిన పూర్తి చేయాలని, రైల్వే ప్రాజెక్టు పనులు, శ్రీ సిటీ ఫేజ్ 2, ఎల్జీ ఫేజ్ 2, కొల్లాడం, ఇరుగుళం, పెద్దేటిపాకం, రాళ్లకుప్పం, స్పేస్ సిటీ ఫేజ్ 1, 2, 3, 4, నాయుడుపేట ఫేజ్ 2, వానెల్లూరు, పాగాలి, రాయల్ ఎన్ఫీల్డ్, జాతీయ రహదారులు, వైజాగ్ చెన్నై కారిడార్ పైప్లైన్ పనులు, ఏడీబీ రోడ్డులు, దుగరాజపట్నం పనులు, కృష్ణపట్నం పోర్ట్, రైల్వే ప్రాజెక్టు పనులు, ఏపీ ఐఏసీకి సంబంధించి శ్రీ సిటీలోని ఎల్జీ కంపెనీకి సంబంధించి పలు భూ సంబంధిత పెండింగ్ నిర్మాణ పనులపై సమీక్ష, పలు భూ సంబంధిత పెండింగ్ నిర్మాణ పనులను ప్రణాళికాబద్ధంగా నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్ గోవిందరావు, జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులతో కలిసి తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సమీక్షా సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో రైల్వే ప్రాజెక్టు పనులు, రాయల్ ఎన్ఫీల్డ్ జాతీయ రహదారులు, వైజాగ్ చెన్నై కారిడార్ పైప్లైన్ పనులు, ఏపీ ఐఏసీకి సంబంధించి దుగ్గరాజపట్నం పనులు, శ్రీ సిటీ ఫేజ్ 2, ఎల్జీ ఫేజ్ 2, స్పేస్ సిటీ ఫేజ్ 1, 2, 3, 4, నాయుడుపేట ఫేజ్ 2, వానెల్లూరు, పాగాలి అంశాలకు సంబంధించిన పలు భూ సంబంధిత పెండింగ్ అంశాలు, ఏడీబీ రోడ్డులపై నిర్మాణ పురోగతి పనులపై జిల్లా కలెక్టర్ వర్చువల్ విధానంలో తిరుపతి, నెల్లూరు, చెన్నై నేషనల్ హైవే పీడీలు, రైల్వే ప్రాజెక్టు అధికారి వామనమూర్తి, సదరన్ రైల్వే అధికారి శశిభూషణ్, నెల్లూరు ఏపీఐఏసీ జోనల్ మేనేజర్ ఎల్ శివకుమార్, శ్రీ సిటీ జనరల్ మేనేజర్ భగవాన్, ఈజీ ఇరిగేషన్, సంబంధిత మండలాల తహసీల్దార్లు, కాంట్రాక్టర్లు తదితర సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ శ్రీ సిటీ ఫేజ్ 2, ఏపీఐఏసీలోని ఎల్జీ ఫేజ్ 1, 2, 3, రాయల్ ఎన్ఫీల్డ్, కొల్లాడం తదితర పెండింగ్ భూసేకరణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ప్రాజెక్టులకు సంబంధించిన పెండింగ్ కోర్టు కేసులు త్వరగా పరిష్కారం అయ్యేలా చూడాలన్నారు. వెబ్ ల్యాండ్పై ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కారం చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. తిరుపతి జిల్లాలో జాతీయ రహదారుల అభివృద్ధి కోసం చేపడుతున్న జాతీయ రహదారుల నిర్మాణ పనులు, వైజాగ్ చెన్నై కారిడార్ పైప్ పనులు, రైల్వే ప్రాజెక్టు పనులు, పురోగతిలో ఉన్న పనులపై నడికుడి, శ్రీకాళహస్తి, ఏర్పేడు, పొడి, గుమ్మడిపూండి, గూడూరు, రేణిగుంట, తిరుపతి కాట్పాడి, తిరుపతి పాకాల, అరక్కోణం, రేణిగుంటకు సంబంధించిన రైల్వే ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలన్నారు. 6 లైన్ల రహదారుల నిర్మాణం, నాయుడుపేట, రేణిగుంట కడప, రేణిగుంట నుండి చెన్నై రహదారుల పనులు పూర్తి చేయాలని, భూసేకరణకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. ప్యాకేజీ 2, 3, 4 జాతీయ రహదారి పనులు సాగరమాల కింద చేపట్టిన వాటిని పెండింగ్ లేకుండా రెవెన్యూ డివిజనల్ అధికారులు, నేషనల్ హైవే అధికారులతో సమన్వయం చేసుకుని నాణ్యతతో పనులు పూర్తి కావాలని అన్నారు. ఎయిర్పోర్ట్, ఇస్సేర్, కరకంబాడి, ఎంజీ లేఅవుట్, తిమ్మాజీ కంట్రీగా పెండింగ్ భూ సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని ఆర్డీఓలను ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులు, తిరుపతి, శ్రీకాళహస్తి, సూళ్లూరుపేట ఆర్డీఓలు రామ్మోహన్, భానుప్రకాష్ రెడ్డి, దేవేంద్ర రెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు భరత్ నాయక్, రోజ్మండ్, ఆర్ఎండ్బి ఎస్సీ రాజానాయక్, ఎస్సీ పంచాయతీరాజ్ ఎస్సీ, ఆర్డబ్ల్యూఎస్ విద్యుత్ శాఖ అధికారి, ల్యాండ్ అండ్ సర్వే రికార్డ్స్ ఇన్ఛార్జ్ రాంప్రసాద్, ఏపీ ఐఏసీ తిరుపతి జోనల్ మేనేజర్ విజయ్ భరత్ రెడ్డి, సంబంధిత తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, సెక్షన్ అధికారులు, భాస్కర్, చైతన్య, భూసేకరణ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నగరంలోని మురుగునీటి కాలువల్లో ఏర్పడ్డ సిల్ట్ను ఎప్పటికప్పుడు తొలగించాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎఫ్ఎస్సి శారదాదేవి అధికారులకు సూచించారు. ఆపరేషన్ క్లీన్ స్వీప్లో భాగంగా నగరంలోని ఎర్రమిట్ట, పల్లివేది, వేషాలమ్మ గుడి వద్ద, టౌన్ క్లబ్ కూడలి వద్ద జరుగుతున్న కాలువల్లో చెత్త తొలగింపు పనులను పరిశీలించారు. ఆపరేషన్ క్లీన్ స్వీప్లో భాగంగా నగరంలోని పెద్ద డ్రైన్లలో పేరుకుపోయిన చెత్తను, పిచ్చి మొక్కలను తొలగించి శుభ్రం చేయాలని తెలిపారు. రుతుపవనాల వల్ల రానున్న వర్షాలతో నీరు సజావుగా వెళ్లేలా తగు చర్యలు చేపట్టాలని తెలిపారు. కాలువల్లో చెత్త వేయొద్దని ప్రజలకు సూచించారు. ప్రజల సహకారంతో స్వచ్ఛ తిరుపతి సాధ్యమవుతుందని తెలిపారు. ప్రజలందరూ స్వచ్ఛందంగా ఆపరేషన్ క్లీన్ స్వీప్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఎర్రమిట్టలో ప్రజల త్రాగునీటి సమస్యను పరిష్కరించేందుకు బోర్ వేసేందుకు పరిశీలించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, హెల్త్ ఆఫీసర్ యువ అన్వేష్, మాజీ కార్పొరేటర్ నరసింహాచారి, ఏసీపీ మూర్తి, డిఈలు రమణ, లలిత, డిఎఫ్ఓ శ్రీనివాసరావు, శానిటేషన్ సూపర్వైజర్లు చెంచయ్య, సుమతి సిబ్బంది పాల్గొన్నారు. విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా సాయి సుధా ప్లే స్కూల్ ఏసీ క్యాంపస్ను ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు. సాయి సుధా ప్లే స్కూల్ ఏసీ క్యాంపస్ను సోమవారం స్కూల్ ఎండీ డాక్టర్ రేఖా రాళ్లపల్లి, గుడివాడ వెంకటరామనాయుడు, డాక్టర్ వైష్ణవి రాళ్లపల్లి, డాక్టర్ బద్దెల సుకుమార్, డాక్టర్ రాళ్లపల్లి సుధారాణి, మాస్టర్ అభిషేక్లు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంతో సాయి సుధా ప్లే స్కూల్ ఏసీ క్యాంపస్ను ప్రారంభించడం జరిగిందని తెలిపారు. నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులకు అత్యుత్తమ విద్యను అభ్యసించడం ఎంతో అవసరమన్నారు. గ్రామీణ ప్రాంతంలో కూడా నగరాలకు ఏమాత్రం తీసిపోని విద్యా ప్రమాణాలు అందుబాటులోకి తీసుకురావడం చాలా అభినందనీయమని పేర్కొన్నారు.
నేటి విద్యార్థులే రేపటి పౌరులని, పోటీ ప్రపంచానికి తగ్గట్లుగా విద్యా ప్రమాణాలను అందించేందుకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందించాలనే లక్ష్యంతో ఈ సంస్థను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. విద్యార్థులు కేవలం పరీక్షల్లో ఉత్తీర్ణులుగా కాకుండా సమాజానికి ఉపయోగపడే బాధ్యత గల ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన విద్య, సృజనాత్మకతకు ప్రాధాన్యతనిస్తూ విద్యార్థుల సమగ్రాభివృద్ధికి కృషి చేస్తామన్నారు. అలాగే సాయి సుధా ప్లే స్కూల్ ఏసీ క్యాంపస్ విశిష్ట గుర్తింపు పొందిందని అభిప్రాయపడ్డారు. అదేవిధంగా విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీసే విధంగా ప్రత్యేక బోధనా కార్యక్రమాలు, గ్రేటర్ సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు వ్యక్తిత్వ వికాస శిక్షణలను అందించడమే లక్ష్యమని తెలిపారు. తల్లిదండ్రుల విశ్వాసాన్ని నిలబెట్టుకునేలా అత్యుత్తమ విద్యా వాతావరణాన్ని కల్పిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ప్లే స్కూల్ ఇన్ఛార్జి భార్గవి, రేవతి మాట్లాడుతూ విద్యార్థుల మేధో వికాసంపై కూడా ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో పాటు ఆధునిక తరగతి గదులు, స్మార్ట్ లెర్నింగ్ సదుపాయాలు, క్రీడా వసతులు విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయన్నారు. రానున్న రోజుల్లో ప్రాంతీయ విద్యాభివృద్ధికి ఒక కేంద్రంగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ వెంకటకృష్ణ, పుష్ప, భార్గవి, ఆసిఫా, శకుంతల, శారద, సుజాత, మహేశ్వరి, ధనలక్ష్మి, దాక్షాయణి, కిరణ్, మున్వర్ భాష, వెంకటముని విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు సాయి సుధా ప్లే స్కూల్ని విద్యానగర్ కాలనీలో ప్రారంభించేందుకు వచ్చినటువంటి విక్టర్ నాయుడు గారు, అమెరికా, అండ్ మై సిస్టర్ ఇన్ లా డాక్టర్ రేఖ అండ్ వైష్ణవి హు ఆర్ కేమ్ ఫ్రమ్ యూఎస్ఏ ఇక్కడికి వచ్చి ప్రారంభోత్సవం చేశారు. ఈ స్కూల్ పెట్టడానికి మెయిన్ my wife Dr. Sudharani. She has taken lot of efforts for this opening. I wish all the teachers in the school will be helpful in the upgoing of the school, and it is going to be useful to the Tirupati town people who are especially living in this area. Thank you. Andarki namaskaram. First of all, I thank our media brothers for coming and participating in this function. సో చిన్నప్పటి నుంచి కూడా విద్యానగర్ కాలనీతో మాకున్న అటాచ్మెంట్ మాటల్లో చెప్పలేనిది. మా నాన్నగారు రాఘవ నాయుడు గారు, మదర్ సుమతి. సో మేము ఈరోజు డాక్టర్లై సాయి సుధా హాస్పిటల్ పెట్టడానికి వాళ్ళు ఇచ్చిన ఇన్ ఆల్వేస్ చిన్నప్పటి నుంచి కూడా మెయిన్గా నాన్నగారి నుంచి నేర్చుకున్న ఈ డిసిప్లినే మాకు అన్నిటికీ కూడా మార్గదర్శకంగా ఉంది. సో విద్యానగర్ కాలనీతో ఫాదర్కు ఉన్న అటాచ్మెంట్ చాలా ఇయర్స్ నుంచి ఉంది. ఈ కాలనీ డెవలప్మెంట్ కూడా చాలా ఆయన శ్రమించారు. ఈరోజు ఈ కాలనీలో ఒక ప్లే స్కూల్, ఎస్పెషలీ ఎవరికైనా కానీ చిన్నప్పటి నుంచి వచ్చిన ఆ క్రమశిక్షణ, ఆ మంచి బుద్ధులు, ఎస్పెషలీ నాట్ ఓన్లీ ఫర్ ది ఫ్యామిలీ, టు ది సొసైటీ ఆల్సో దే షుడ్ బి యూస్ఫుల్ అన్నది 100% మాకు మా తల్లిదండ్రులు నూరిపోసారు చిన్నప్పటి నుంచి. సో వాళ్ళ భావాలకు అనుకూలంగా ఈరోజు ఈ ప్రెమిసెస్లో ఒక ప్లే స్కూల్ స్టార్ట్ చేశాము. దాన్ని ఓపెన్ చేయడానికి మా సిస్టర్లా డాక్టర్ రేఖా గారు, యుఎస్ఏలో పీడియాట్రిషియన్ తను, అలాగే వారి డాటర్ వైష్ణవి, షీ ఈజ్ ఆల్సో ఏ డాక్టర్. అన్నిటికి మించి మాకు అన్నిట్లోనూ చేదోడు వాదోడుగా ఉంటున్న వెంకటరామనాయుడు గారు, ఆయన చిత్తూరు జిల్లా వాస్తవ్యులు. యుఎస్లో చాలా సంవత్సరాలుగా ఉంటూ ఉన్నా కానీ మన దేశం మీద మమకారం కొద్దికొచ్చి చాలా సర్వీస్ చేస్తుంటారు. అటువంటి మంచి మనుషులు, ఉన్నతమైన ఆలోచనలు గల వారి చేతి మీదుగా ఈరోజు ఈ స్కూల్ స్టార్ట్ చేయడం రియలీ వి ఫీల్ ఇట్స్ ఎ బ్లెస్సింగ్. అలాగే ఇక్కడున్న మా టీచర్స్ అంతా కూడా ఆల్రెడీ మా హై స్కూల్లో ఉన్న వాళ్ళే. వాళ్ళందరూ కూడా ఇంకా ఒక చిన్న పిల్లలకి, ఎస్పెషలీ ఇప్పుడు బోత్ పేరెంట్స్ అంతా కూడా ఎడ్యుకేటెడ్, వాళ్ళిద్దరూ కూడా ఇంట్లో వదిలేసి పెద్దవాళ్ళు ఉన్న వాళ్ళు పర్వాలేదు, కానీ లేని వాళ్ళు చాలా వరీ అవుతున్న ఈ రోజుల్లో ఒక హోమ్ లాగా ఉండి అందరూ కూడా మదర్లీ అఫెక్షన్తో ఉన్న టీచర్స్. మోర్ ఓవర్ ఇప్పుడున్న ఒక సొఫిస్టికేటెడ్ అట్మాస్ఫియర్కి అనుకూలంగా దీన్ని ఒక ఏసీ క్యాంపస్తో రెడీ చేశాము. ఈ కాలనీ వాసులు అలాగే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఐ రిక్వెస్ట్ దెమ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. I echo what both of them have said. I'm very happy to be here, and the school looks great. I think it'll be a great foundation for young children to learn and flourish and become great members of the society in Tirupati and beyond. So I'm really excited to see what happens. Venkatram Naidu said. Thank you. Echo the same thing. We're here for the inauguration. Play school is the stepping stone for children for foundation. It's a foundation for future education. And I appreciate all the staff to be here, and they put lot of effort into this, building this play school. So we are very thankful for that. And Sudha and Sukumar Anna did an amazing job making this place look like this, and I'm sure it is going to flourish even more. And also, this is Raghu Naidu, the Professor Raghu Naidu's this passion
to make this type of opportunity available for them, and this is the great venue actually to make this happen also. Tadarani and Dr. Sukumar are inviting us for this grand occasion, I should say. It's a very noble profession. Although they are physician, they have this noble thought to open the school, which is the future of the society. Although they have another institution running as a school, but this is the fundamental beginning of the school, and for the parents, for the students, it's a great atmosphere, it's a great location. We thank the teachers and the supporting staff and all the people who are supporting this institution, and without all of them, this would not be successful. They have a great passion to make this institution a successful venture. We appreciate everyone's effort in this, everyone's contribution to make this a successful venture. And we hope this will be flourishing as one of the finest institution in Tirupati. We thank you for the opportunity for inviting us for this. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. ప్రపంచ ప్రఖ్యాతి కలిగిన కలియుగ వైకుంఠమైన తిరుపతిలో గత 25 సంవత్సరాలుగా విద్యార్థుల భవిష్యత్తుని తీర్చిదిద్దుతున్న ప్రతిష్టాత్మక సంస్థ చెదలవాడ రమణమ్మ ఇంజనీరింగ్ కాలేజ్ అటానమస్. 100 acres విస్తీర్ణమైన క్యాంపస్ లో టెక్నాలజీ, ఇన్నోవేషన్ మరియు ప్రాక్టికల్ లెర్నింగ్ కలిసిన పూర్తి స్థాయి ఎడ్యుకేషనల్ ఈకోసిస్టమ్ ని క్రెక్ అందిస్తుంది. ఒకే క్యాంపస్ లో మల్టిపుల్ డిసిప్లిన్స్ ఉండడం వల్ల విద్యార్థులకు వైడర్ ఎక్స్పోజర్ మరియు డైనమిక్ అకాడమిక్ ఎన్వైరన్మెంట్ లభిస్తుంది. సిఎస్సి, సిఎస్సి ఏఐ, సిఎస్సి ఏఐఎంఎల్, సిఎస్సి డిఎస్, ఈసీఈ, ట్రిపుల్ మెకానికల్, సివిల్ లాంటి ఫ్యూచర్ ఫోకస్డ్ కోర్సెస్, అడ్వాన్స్డ్ ల్యాబ్స్, డిజిటల్ క్లాస్ రూమ్స్, వర్క్షాప్స్ మరియు రీసెర్చ్ యాక్టివిటీస్ తో కలిసి స్టూడెంట్స్ కి రియల్ టైమ్ ఎక్స్పోజర్ మరియు హ్యాండ్స్ ఆన్ లెర్నింగ్ ని అందిస్తున్నాయి. అదే క్యాంపస్ లో గర్వంగా నిలిచి ఉన్న చెదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ రాయలసీమలోనే మొట్టమొదటి ఫుల్లీ ఎక్విప్డ్ ప్రైవేట్ ఆర్కిటెక్చర్ కాలేజ్ గా క్రియేటివిటీ మరియు ప్రాక్టికల్ లెర్నింగ్ తో ప్రతిభావంతులైన ఆర్కిటెక్ట్స్ ని తయారు చేస్తుంది. మాతో స్టూడెంట్స్ కేవలం సబ్జెక్ట్స్ నేర్చుకోవడం మాత్రమే కాదు, లీడర్షిప్, కాన్ఫిడెన్స్, కమ్యూనికేషన్ మరియు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ని కూడా అభివృద్ధి చేసుకుంటారు. స్ట్రాంగ్ ప్లేస్మెంట్ ట్రైనింగ్ మరియు కెరియర్ గైడెన్స్ ద్వారా స్టూడెంట్స్ ఇండియాతో పాటు ఇంటర్నేషనల్ టాప్ కంపెనీస్ లో ఉన్నత అవకాశాలు పొందుతున్నారు. ఇక్కడ చదువు అంటే కేవలం డిగ్రీ కాదు, అది ఒక పరివర్తన. కృష్ణతేజ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ మీ భవిష్యత్తుకి బలమైన ఫౌండేషన్. తిరిగి వార్తల్లోకి స్వాగతం. తిరుపతిలోని శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో 3వ మంగళవారం నిర్వహించిన మరుపొంగళ్ళు కార్యక్రమం భక్తి శ్రద్ధలతో ఆధ్యాత్మిక ఉత్సాహంతో వైభవంగా జరిగింది. తిరుపతి ప్రజల ఆరాధ్య దైవమైన గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించిన భక్తులు మరుపొంగళ్లు సమర్పించి తమ భక్తిని చాటుకున్నారు. గంగమ్మ జాతర ముగిసిన అనంతరం 5 మంగళవారాల పాటు మరుపొంగళ్లు నిర్వహించే సంప్రదాయంలో భాగంగా ఈ 3వ వారపు కార్యక్రమానికి భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ఆలయ పరిసరాలు భక్తజన సందోహంతో క్రిక్కిరిశాయి. ఈ సందర్భంగా రాయలసీమ రంగస్థల ఆధ్వర్యంలో కళాకారులు వివిధ పురాణ, జానపద, ఆధ్యాత్మిక పాత్రల వేషధారణలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. నేరేళ్లమ్మ ఆలయం నుండి ప్రారంభమైన శోభాయాత్ర గంగమ్మ ఆలయం వరకు ఘనంగా సాగింది. డప్పుల మోతలు, మంగళ వాయిద్యాలు, భక్తి నినాదాల మధ్య కళాకారులు ఊరేగింపులో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ పాలక మండలి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసి కళాకారులు భక్తులకు తీర్థప్రసాదాలు అందజేసింది. అనంతరం ఆలయ ప్రాంగణంలో ప్రసాదాల పంపిణీ నిర్వహించారు. ఈ సందర్భంగా గుండాల గోపీనాథరెడ్డి మాట్లాడుతూ గంగమ్మ జాతర అనంతరం 5 మంగళవారాల పాటు మరుపొంగళ్లు నిర్వహించడం ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న ఆచారమని తెలిపారు. సంప్రదాయ వేషధారణల ద్వారా మన సాంస్కృతిక వారసత్వం, ఆధ్యాత్మిక విలువలు భావితరాలకు చేరుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో సకాలంలో వర్షాలు కురిసి రైతులు సుభిక్షంగా ఉండాలని, పంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలందరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని అమ్మవారిని ప్రత్యేకంగా ప్రార్థించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలి కళాకారులు గుణశేఖర్, ముని, వాసు, చెంగల్రాయలు, సిద్ధవరం వెంకటాద్రి, కేఎన్ రాజా, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, కొండే చెంగారెడ్డి, కొన్నాల జేజిరెడ్డి, కర్ణాటం మురళి, వెంకటాచలం, వాసుదేవరెడ్డి, మునిప్పగారి మునినాథరెడ్డి, శ్రావణి, అరుణమ్మ, విగ్రహాల కళ్యాణి, సిద్ధమ్మ, పద్మావతి, అరుణ, జ్యోతి, లక్ష్మి, భక్తులు, మహిళలు, యువత పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. జై గంగమ్మ తల్లి. తిరుపతి గంగ జాతర తర్వాత మరలా 5 మంగళవారాలు, శుక్రవారాలు, ఆదివారాలు కూడా జాతర జరిగిన విధంగానే ఇక్కడ అమ్మవారికి విశేషంగా అలంకరణ చేసి భక్తులు దర్శన భాగ్యం కల్పిస్తారు. దేవస్థానం సిబ్బంది, అర్చకులు, అలాగే ఈవో చైర్మన్ మహేష్ యాదవ్ గారు మాకంతా దర్శన భాగ్యం కల్పిస్తారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంకా ఈరోజు 3వ మంగళవారం అమ్మవారిని ప్రత్యేకంగా ఉదయమే
ప్రత్యేక అభిషేకాలు చేసి చెరుకు గడలతో అమ్మవారిని శోభాయానంగా అలంకరించి మాకు దర్శన భాగ్యం కల్పించారు. ఈరోజు అమ్మవారి దీవెనలు మనకంతా కావాలని మేమంతా కళాకారులు వివిధ వేషధారణతో వచ్చి అమ్మవారిని దర్శించుకున్నాము. ఇంకా 2 మంగళవారాలు ఉంటాయి. ప్రతి ఒక్కరూ రండి, ఇంకా వేషాలు ధరించండి. మన సనాతన ధర్మాన్ని మనమంతా కాపాడుకోవాలి. ఈ వేషధారణతో వచ్చి అమ్మవారిని దర్శించుకుంటే మనకు అన్ని శుభాలే జరుగుతాయి. పిల్లలు కూడా ఈరోజు వివిధ వేషధారణతో వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. పిల్లలకు కూడా మంచి చదువులు జరుగుతుంది, వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. ఆ అమ్మవారి చల్లని దీవెనలతో మనమంతా సుఖ సంతోషాలతో ఉండాలని, దేశ అభివృద్ధి చెందాలని కోరుకుంటూ జై గంగమ్మ తల్లి. శ్రీకాళహస్తీశ్వరాలయంలో గురుదక్షిణామూర్తి స్వామి వారికి మిథున రాశి నుండి కర్ణాటక రాశిలోకి ప్రవేశించిన సందర్భంగా శంఖాలతో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. శ్రీకాళహస్తేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీ గురుదక్షిణామూర్తి స్వామివారికి పరాభవనామ సంవత్సర వైశాఖ తృతీయ మంగళవారం మూలా నక్షత్రం శుభలగ్నం ఉదయం 9 గంటల సమయంలో నవగ్రహాల్లో పంచమగ్రహమైన గురుగ్రహం మిథున రాశి నుండి కర్కాటక రాశిలోనికి ప్రవేశించే సందర్భంగా ఉదయం 9 గంటలకు సంకల్పం, అష్టోత్తర శతశంఖాభిషేకం, నైవేద్యం, దీపారాధన మరియు అలంకారం దేవస్థానం ప్రధానార్చకులు కరుణాకర్ గురుకుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కోటే సాయి ప్రసాద్, ఆలయ కార్యనిర్వహణాధికారి బీకే వెంకటేశ్వరు, సభ్యులు గుర్రప్పశెట్టి, నాగరాజు, విజయమ్మ, డిఈఓ ఎన్ఆర్ కృష్ణారెడ్డి, ఆలయ ప్రధానార్చకులు కరుణాకర్ గురుకులు, ఋత్వికులు, అర్చకులు పాల్గొన్నారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా 11 నుండి 18 సంవత్సరాల వయసు గల కిషోరి బాలికల సమగ్ర అభివృద్ధి, ఆరోగ్యం మరియు నైపుణ్యాల పెంపు కోసం ప్రభుత్వం పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది. పాఠశాలకు వెళ్లని బాలికలను గుర్తించి వారిని తిరిగి చదువు వైపు మళ్లించడం మరియు వారిని ఆరోగ్యవంతమైన పౌరులుగా తీర్చిదిద్దడం ఈ కేంద్ర ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశమని, ఈ పథకం శ్రీకాళహస్తి నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో అమలవుతోందని శ్రీకాళహస్తి సిడిపిఓ శాంతిదుర్గ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కిషోరి బాలబాలికల కార్యక్రమాన్ని గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. బాలికలకు పోక్సో యాక్ట్ చట్టంపై సమగ్ర అవగాహన కల్పిస్తూ బాలికల భద్రత, హక్కులు, అప్రమత్తతపై విలువైన సూచనలు అందజేశారు. అలాగే సమతుల ఆహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని తెలిపారు. యుక్త వయసులో విద్యకు దూరమైన మహిళలను విద్య ఆవశ్యకతపై తెలియజేస్తూ వారు మళ్లీ చదువుకునేలా అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామీణ మహిళలు కిషోరి బాలికల కార్యక్రమాల ద్వారా తమకు విలువైన సమాచారాన్ని అందజేస్తూ తమకు చదువు యొక్క ఆవశ్యకతను తెలియజేసే విధంగా ఇలాంటి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వానికి గ్రామ మహిళలు ధన్యవాదాలు తెలియజేశారు. అందరికీ నమస్కారము. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఆదేశాల మేరకు ఈ నెల మొత్తం కూడా వేసవి సెలవుల సందర్భంగా కిషోరి వికాసం అనే కార్యక్రమాన్ని శ్రీకాళహస్తి ప్రాజెక్టు పరిధిలో అన్ని గ్రామాల్లో నిర్వహించడం జరుగుతుంది. కిషోరి బాలికలకు సంబంధించి 11 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల మధ్య ఉండే వాళ్ళందరూ కూడా బాలికలు, బాలురు ఇద్దరికి కూడా ప్రతి గ్రామంలో కూడా సెలవుల్లో ఖాళీగా ఉంటారు కాబట్టి వారికి జీవితానికి సంబంధించి జీవన నైపుణ్యాలు, అదేవిధంగా విద్య, ఆరోగ్యము, ఆహారము, మొబైల్ వాడకాన్ని తగ్గించడము, అంటే స్క్రీన్ టైం తగ్గించడము, జంక్ ఫుడ్స్ తీసుకోకుండా హెల్దీ డైట్ తీసుకునే విధంగా వాళ్ళని మోటివేట్ చేయడము, ఇలాంటి అంశాలన్నీ పెట్టుకొని వారికి మేము డెమోస్ చేసి కొన్ని గ్రామాలలో, అదేవిధంగా వారికి ర్యాలీస్ రూపంలో, అదేవిధంగా క్విజ్ కాంపిటీషన్స్, అదేవిధంగా వారితో అవగాహన కార్యక్రమాలు, చర్చా కార్యక్రమాలు చేసి కిషోరి బాలికలు హెల్దీగా ఉండాలి అనే ఉద్దేశంతో, హెల్దీగా అంటే మానసికంగా, శారీరకంగా, ఎమోషనల్గా అన్ని విషయాల్లో కూడా హెల్దీగా ఉండాలి. చాలా ఎమోషన్స్గా వెళ్ళి ఈ మధ్య కొంతమంది ఈ టీనేజ్లో ఉండేవాళ్ళు సూసైడ్స్ లాంటివి చేసుకుంటున్నారు. అలాంటివన్నీ కూడా చాలా తప్పు. ఏదైనా సమస్య వస్తే మన దగ్గరున్న అంగన్వాడీ సెంటర్లో ఉండే అంగన్వాడీ కార్యకర్త కావచ్చు, సిడిపిఓ కావచ్చు, అదేవిధంగా 1098కి ఫోన్ చేస్తే వారికి కావాల్సిన ఒక మోటివేషన్ అనేది మేము వాళ్ళకి కావాల్సిన సపోర్ట్, ఏ రకమైన సపోర్ట్ అన్నా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. అదేవిధంగా బాల్య వివాహాలు ఎక్కడ కూడా జరగకూడదు. టీనేజ్లో ఈ హాలిడేస్లో అందరికీ కూడా పెళ్లి చేయాలని పేరెంట్స్కి అనిపిస్తుంది కాబట్టి పెళ్లిళ్ళు ఎక్కడ కూడా 18 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలకి పెళ్లిళ్ళు జరగకూడదు అనేది అవగాహన ఇస్తున్నాము. ఇదే విధంగా బేటీ బచావో బేటీ పడావో అనే అంశం మీద కూడా విస్తృతంగా మేము అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ధన్యవాదాలు. నా పేరు యాసిన్, మాది తొట్టంబేడు మండలం బీడీ కాలనీ. ఈరోజు మా ఊరిలో కిషోరి బాలికల ప్రోగ్రాం జరిగింది. మేడం వల్ల మంచి మాటలు విని నేను ఇంటర్ వరకు చదివాను, ఇంకా చదువుకోవాలని అనుకుంటున్నాను. మేడం వాళ్ళకి థ్యాంక్స్. ఇంత మంచి మాటలు చెప్పినందుకు అంగన్వాడీ మేడం వాళ్ళకి ధన్యవాదాలు. ఇంత మంచి కార్యక్రమాలు పెట్టి
పెట్టినందుకు సెంట్రల్ గవర్నమెంట్కి ధన్యవాదాలు. ప్రధానమంత్రి మోడీ గారికి కూడా ధన్యవాదాలు. నా పేరు సోనియా, 10th వరకు చదివినాను. మా ఊరు వీవర్స్ కాలనీ, తొట్టంపేరు మండలము. కిషోర బాలికల ఈరోజు ప్రోగ్రామ్ మా ఊళ్ళో జరిగింది. మేడం వాళ్ళు వచ్చి 10th వరకు ఆఫీసర్ చదువు మళ్ళక్క చేయమని వాళ్ళు చెప్పినట్టు నేను చేస్తానని మళ్ళీ చదువుకోవాలనుకుంటున్నాను. మంచి మాటలు చెప్పినందుకు మళ్ళక్క నేను చదివి మళ్ళీ ఆపుకుంటే చదవాలని కోరుకుంటున్నాను. ఇంత మంచి మాటలు చెప్పినందుకు మేడం వారికి ధన్యవాదాలు. నేను కూడా చదువుకుని మంచి ఉద్యోగం తీసుకుంటాను. ఇలాంటి మంచి అవకాశానికి ప్రభుత్వానికి, ఇంత మంచి కార్యక్రమానికి కేంద్రానికి, సెంట్రల్ గవర్నమెంట్కి నా ధన్యవాదాలు. నవచేతన ఏఐ యాప్పై విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం చిత్తూరు జిల్లా కలెక్టరేట్లోని డిఆర్డీఏ సమావేశ మందిరంలో ఐసీడీఎస్ శాఖ ఆధ్వర్యంలో జరిగిన సమగ్రాభివృద్ధి, ఆరోగ్య స్థితిని మరింత సమర్థవంతంగా అంచనా వేసేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత స్క్రీనింగ్పై ఒక్కరోజు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో సిడిపిఓలు మరియు సూపర్వైజర్లు అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేయాలన్నారు. 0 నుండి 6 సంవత్సరాల లోపు వయసు గల పిల్లల్లో ఎదుగుదల లోపాలు, పోషకాహార స్థితి, అభివృద్ధి మైలురాయి మరియు ఇతర ఆరోగ్య సంబంధిత సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించడమే ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశమని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా సేకరించిన సమాచారం మాత్రమే పిల్లల ఆరోగ్య పరిస్థితిని విశ్లేషిస్తారని తెలిపారు. ఇందులో ముఖ్యంగా 3 పద్ధతుల ద్వారా పిల్లల సమగ్రాభివృద్ధిని అంచనా వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ వెంకటేశ్వరి, డాక్టర్ చైతన్య, రాజేష్ కుమార్, సిడిపిఓలు, సూపర్వైజర్లు పాల్గొన్నారు. ట్రైనింగ్, క్వశ్చన్స్ అర్థం చేయడం, స్మాల్ బ్యాచెస్లో ట్రైనింగ్ చేయడం, తర్వాత మదర్స్తో ఎంగేజ్ చేయడం, సెకండ్ ట్రైనింగ్ సరిగా చేయడం. సో దట్ మీకు థర్డ్ స్క్రీనింగ్లో ఎస్ మీకు సాటిస్ఫాక్షన్ వస్తుంది. నేను ఒక 20 మెంబర్స్ మీకు ఆ లైఫ్ సాటిస్ఫాక్షన్ వస్తుంది. నేను 20 మదర్స్కి చెప్పాను, మీకు ఆల్ ఆఫ్ దట్ మదర్స్ మీకు అండర్స్టాండ్ ఓకే దట్ ఎస్ నేను వాళ్ళకి టైం ఇచ్చాను. ఎస్ వాళ్ళ టైం ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. అది సమస్య ఒక వ్యక్తి 5,000 రూపాయలు 10,000 రూపాయలు ఖర్చు చేసేసి ఒక ప్రైవేట్ హాస్పిటల్ కూడా చూపిస్తాను. అది సమస్య లేదు. సమస్య అంటే నాలెడ్జ్, సమస్య అంటే లేదు. వాళ్ళకి అవగాహన జనాలు మన ఎడ్యుకేటెడ్ పీపుల్ డోంట్ హ్యావ్ నాలెడ్జ్. People don't know that if there are solutions we can in the early age we can show we get any results. We don't have that. So నేను ఓన్లీ ఇన్ఫార్మల్ మాట్లాడాను. బట్ దయచేసి ఐ హ్యావ్ టోల్డ్ ఇట్ వెరీ గుడ్గా అండ్ కానీ నేను కొన్ని వేరే ఈ రియాలిటీ గురించి ఎందుకు మాట్లాడుతున్నాను బికాజ్ ప్రతిరోజు చూడడం జరుగుతుంది. సో ట్రైనింగ్స్ అండ్ ఎంగేజ్మెంట్ ఈజ్ ద కోర్ ఆఫ్ ద ఇష్యూ. మదర్స్ ఇంకా ఎంగేజ్ అవ్వాలి, అది నేను రిక్వెస్ట్ చేస్తాను. చెప్పి ప్రతి పిల్లల్ని ఇమ్యునైజేషన్కి నేను జాయిన్ అయిన 92లో జాయిన్ అయినప్పుడు ఇమ్యునైజేషన్కి ఎవరికి తీసుకొచ్చేవారు కాదు సార్. అప్పుడు 60%, 50 to 60% మాత్రమే ఇమ్యునైజేషన్కి మదర్స్ వచ్చేది సార్. అయితే ఇప్పుడైతే మనకి 94% వరకు ఇమ్యునైజేషన్కి వాళ్ళు వచ్చి వాలంటీర్గా ఇమ్యునైజేషన్ చేయించుకుంటున్నారు. అలాగే గ్రోత్ వాలంటీర్ కూడా నేను జాయిన్ అయిన టైంలో మా పిల్లలకి బరువు చూస్తే దిష్టి తగ్గుతుంది అని గ్రోత్ వాలంటీర్ కూడా వచ్చేవారు కదా సార్. ఇప్పుడు మదర్స్ అందరూ కూడా వాలంటీర్కి వచ్చి వాళ్ళ పిల్లలు ఎంత బరువు ఉన్నారని వాళ్ళని చూసుకోవడం జరుగుతుంది. అయితే ఇప్పుడు మనం ఈ నవచేతన యాప్ మీద మనం అవేర్నెస్ ఎక్కువ ఇచ్చినట్లయితే వాళ్ళ పిల్లల బిహేవియర్ ఏ విధంగా ఉంది, ఫ్యూచర్లో మనం విజన్ 2047 అనుకుంటున్నాం, వికసిత భారత్ అనుకుంటున్నాం. అప్పటికి మనం ఏదైతే ఫోకస్ చేసి ఏ జనరేషన్ మీద అయితే మనం ఇప్పుడు ఎఫర్ట్స్ పెట్టి వాళ్ళు స్ట్రాంగ్గా చేస్తామో వాళ్ళు రీచ్ అయ్యేది విజన్ 47కి వాళ్ళు యూత్గా మనకి సొసైటీని అందుకుంటారు. తిరుచానూరు పరిధిలోని వసుంధరా నగర్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి భారీగా ఆస్తి నష్టం సంభవించింది. ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం
సోలార్ ప్యానెల్ సంస్థ మేనేజర్ శరత్ తన కుటుంబంతో కలిసి వసుంధర నగర్లో నివసిస్తున్నారు. వేసవి సెలవులు కావడంతో నెల రోజుల పాటు ఆయన తన కుటుంబంతో సహా ఊరికి వెళ్లారు. మంగళవారం ఇంట్లో ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ సంభవించింది. ఈ క్రమంలోనే ఇంట్లోని ఫ్రిడ్జ్, గ్యాస్ సిలిండర్ ఒకదాని తర్వాత ఒకటి భారీ శబ్దంతో పేలిపోయాయి. ఈ పేలుడు ధాటికి ఇల్లంతా మంటలు వ్యాపించాయి. దట్టమైన పొగలు, పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో చుట్టుపక్కల నివాసాల వారు తీవ్ర భయాందోళనలకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను అదుపు చేయడంతో ప్రమాదం పక్క ఇళ్లకు వ్యాపించకుండా నివారించగలిగారు. ముందస్తు జాగ్రత్త చర్యగా విద్యుత్ శాఖ సిబ్బంది రంగంలోకి దిగి ఆ ప్రాంతంలో ఫ్యూజ్ క్యారియర్లను తొలగించి సరఫరాలను నిలిపివేశారు. ఈ ప్రమాదంలో ఇల్లు పూర్తిగా దెబ్బతినడంతో పాటు లక్షలాది రూపాయల ఆస్తి నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి హుండీ ఆదాయం రోజురోజుకు గణనీయంగా పెరుగుతోంది. మంగళవారం కాణిపాకం దేవస్థానం ఈవో పెంచల కిషోర్ సమక్షంలో హుండీ లెక్కింపు కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారు దినదినాభివృద్ధి చెందుతూ భక్తులను కటాక్షిస్తున్నారని తెలిపారు. స్వామివారికి భక్తులు కానుకల రూపంలో సమర్పించుకుంటున్నారని, ఈ మేరకు 20 రోజులకు సంబంధించి హుండీ లెక్కింపు చేపట్టగా 2 కోట్ల రూపాయల మేర ఆదాయం సమకూరుతున్నదని పేర్కొన్నారు. వచ్చే ఆదాయంతో స్వామివారి భక్తులకు మౌలిక వసతుల కల్పనతో పాటు భక్తుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని వివిధ కార్యక్రమాలతో పాటు ఆలయాభివృద్ధికి వినియోగిస్తున్నట్లు తెలిపారు. కావున భక్తులు స్వామివారికి వివిధ రూపాల్లో విరివిగా విరాళాలను అందజేయాలని కోరారు. తద్వారా ఆలయాన్ని మరింతగా అభివృద్ధి చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఓం గణేశాయ నమః. స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం కాణిపాకం నందు ఈరోజు హుండీ కౌంటింగ్ జరుగుతూ ఉంది. సుమారుగా 20 డేస్ నుంచి మన భక్తులు హుండీలో వేసిన కానుకల్ని ఈరోజు సేవకులు అదేవిధంగా అధికారుల సమక్షంలో హుండీ లెక్కింపు ప్రారంభమైంది. ఇప్పటికే సుమారుగా 1 కోటి రూపాయల వరకు లెక్కింపు జరిగింది. గత 3 వారాలు 4 వారాల నుంచి కూడా హాలిడేస్ ఉండడం వల్ల ఎక్కువ మంది భక్తులు మనకి దేవస్థానానికి వస్తున్నారు. సో వారి వల్ల హుండీ ఆదాయం గణనీయంగా పెరిగే అవకాశం కూడా ఉంది. సో అదేవిధంగా వాళ్ళకి మనం ఏర్పాటు చేసే మౌలిక వసతుల మీద కూడా మేము దృష్టి పెట్టున్నాం. సో మంచినీరు కానివ్వండి, కూలింగ్ వాటర్, అదే మంచినీరు ట్యాప్లో వచ్చే ఆర్ఓ వాటర్ కాకుండా ప్రత్యేకంగా కూలింగ్ వాటర్ కూడా మనం అన్ని చోట్ల కూడా డిస్పెన్సర్స్ ఏర్పాటు చేసాం. ఈ సమ్మర్ నుంచి వాళ్ళ వేడిని తట్టుకోవడానికి ఒక కంటిన్యూస్గా మజ్జిగ, అదేవిధంగా అన్నప్రసాదాలు కూడా ఇస్తున్నాం. షేడ్లు ఏర్పాటు చేసాం. అదేవిధంగా నేల మీద కాళ్ళు కాలకుండా వైట్ రిఫ్లెక్షన్ పెయింటింగ్ కూడా వేసాం. ఈ రకంగా భక్తులకి ఎండ వేడి నుంచి ఉపశమనం కలిగించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. వారు వేసే కానుకలతోనే అన్ని అభివృద్ధి కార్యక్రమాలు మేము విస్తృతంగా భక్తుల యొక్క వెల్ఫేర్ కోసమే చేస్తున్నాం. ఇంకా హుండీ కౌంటింగ్ జరుగుతూ ఉంది. సుమారుగా 2 కోట్ల వరకు ఈ 20 రోజుల యొక్క హుండీ వచ్చే అవకాశం ఉంది. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. నవచేతన స్క్రీనింగ్ కార్యక్రమంతో చిన్నారుల మానసిక ఎదుగుదలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. నవచేతన కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేయాలి. 6 సంవత్సరాల లోపు పిల్లల ఈసీడీ స్క్రీనింగ్ అంశంపై 2 రోజుల జిల్లా స్థాయి శిక్షణా కార్యక్రమాన్ని మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ ఎం గోపాల్ రెడ్డితో కలిసి ప్రారంభించిన తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. రైల్వే ప్రాజెక్టులు, భూసేకరణ, జాతీయ రహదారుల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి. రెవెన్యూ పీజీఆర్ఎస్ రీసర్వే 22A నిషేధిత జాబితా కేసులకు మొదటి ప్రాధాన్యతతో పరిష్కారం చూపాలి. సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశంలో తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర ఆదేశాలు. ఆపరేషన్ క్లీన్ స్వీప్లో భాగంగా పలు ప్రాంతాల్లో కాలువల్లో చెత్త తొలగింపు పనులను పరిశీలించిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎఫ్ఎస్ఏ శారదాదేవి కాలువల్లో ఎప్పటికప్పుడు సిల్ట్ తొలగించాలని సిబ్బందికి ఆదేశాలు. తిరుచానూరు వసుంధర నగర్లో పేలిన గ్యాస్ సిలిండర్, భారీగా ఆస్తి నష్టం, ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో త్రుటిలో తప్పిన ప్రాణాపాయం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.